ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. అలాగే మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువుని బిడ్డలారా, దేవుడు కాస్త భూమిని చల్లబరిచినట్లుగా మరి వర్షం కురిసింది. ఏదైనప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటా ఉన్నాయి కనుక దేవుడి దగ్గర ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి, మనుషులు ఎలా ఉన్నారో జాగ్రత్త కలిగి ఉండాలని సేవకుడిగా తెలియచేస్తున్నాను. ఈ ఉదయము లేచి ప్రార్థన చేసుకుని కృపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము చివరి భాగం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటను తెలియచేస్తున్నాడు. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. అంటే ఒక పురానికి లేదా ఒక ఇంటికి, ఒక స్థావరానికి ప్రాకారం అనేది లేకపోతే అన్నీ లోపలికి వస్తాయి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కట్టుకుంటారు. స్తోమత ఉన్నవాళ్ళు గోడ, స్తోమత లేని వాళ్ళు కంప, స్తోమత ఉన్నవాళ్ళు పరిస్థితిని బట్టి చేసుకుంటారు. ఆ ప్రాకారం ఉంటే పశువులు, గొర్రెలు, మేకలు, మందలు లోపలికి రాకుండా అది అడ్డుగా ఉంటుంది. అందుకని ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, అంటే ప్రాకారం లేకపోతే ఆ పురం ఏమైపోద్ది అంటే పాడైపోద్ది. ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఏది పడితే అది ఎత్తుకుపోతారు. ప్రాకారం ఉందనుకోని రావడానికి అవకాశం ఉండదు. కింద కూడా అంటాడు, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. అంటే ప్రాకారం లేకపోతే ఎంత డేంజరో, మనకున్న మనస్సును మనం అణుచుకోలేకపోతే అంతే డేంజరు. ఎవరైతే వారి మనస్సును అణుచుకుని బ్రతుకుతారో, కోరికలు అనేవి మానవుని జీవితంలో చాలా ఉంటాయి. కానీ మనస్సు అనేది అణుచుకోకపోతే వారి జీవితం చాలా దుర్భరమైపోద్ది. మానవుడు ప్రతిదీ కూడా ఆశావాది. కానీ మనస్సును స్వాధీనం చేసుకునే విధానం ఉండాలి మనిషికి. పిల్లల మనసు పిల్లలది, పెద్దవారి మనసు పెద్దవాళ్ళది, యవనస్తుల మనసు యవనస్తులది. అలాగని నా ఇష్టం వచ్చినట్లుగా నా మనసు నచ్చినట్లుగా చేస్తానంటే రేపటి జీవితంలో దాని ఫలితం అనుభవించక తప్పదు. ఒక యవనస్తుడు తన మనస్సును అణుచుకోలేక ఇష్టానుసారంగా అన్నీ చేశాడు. కొద్ది దినాలు అయినాక బాడీలో ఉన్న పార్ట్లన్నీ పాడైపోయినాయి. కారణం ఏంటంటే మనస్సు అణుచుకోకుండా డ్రింక్ తాగి, మనస్సు అణుచుకోకుండా అమ్మాయిలతో వ్యభిచరించి, మనస్సు అణుచుకోకుండా దొంగతనాలు చేసి తనకు తానే గాయం చేసుకున్నాడు. డాక్టర్లు అన్నారు ఇతను బ్రతకటం కష్టం అని. అందుకనే మనస్సును అణుచుకుంటే మనిషి దేవునికిను మనుషులకును ఆశీర్వాదకరంగా ఉంటాడు. అందుకని ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. దానికి ప్రాకారం లేదు కాబట్టి అన్నీ వచ్చేసినాయి.
నువ్వు మనసును అణుచుకోలేదు కాబట్టి అన్ని కోరికలు తీర్చుకున్నావు. దాని ఫలితం, దాని ప్రభావం కొన్ని దినాలకి తప్పకుండా నీ మీదకి వస్తది. కనుక ఉదయం నేర్చుకున్న నీవు ఆ ప్రభావం నీ మీదకి రాకుండా ఉండాలంటే నీ మనస్సు అనే చిన్నదాన్ని అణుచుకొని బ్రతికితే దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయం ఈ రీతిగా మమ్మల్ని లేవనెత్తి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చినందుకు వందనాలు. రాత్రి వరకు తోడుగుండి ప్రయాణాలు, ప్రార్థనలు, పరిచర్యలు, ఉద్యోగాలకి, కూలి పనులకి, వ్యవసాయాలకు వెళ్ళే వాళ్ళని దీవించు. పాములు, విషసర్పాలు ఏవి ఎవరిని హాని చేయకుండా సహాయించి, పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటుండగా ఏ ప్రమాదాలు పిల్లల మీదకి రాకుండా చేసి నీ కృపను అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య నామములో ఈ మనవులను అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.